ఓకే. గుడ్ ఈవెనింగ్ అండి. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. మిగతా వాళ్ళు కూడా నిదానంగా చేరతారు. ఈ లోపల మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్న అక్షరాల్ని ఒకసారి రిపీట్ చేసుకుందాము. తర్వాత ఈరోజు కొత్తగా ఈ పాఠంలో ఈరోజు చివరి పాఠం అన్నమాట అక్షరాల విషయంలో. 28 అక్షరాలు ఈ రోజుతో పూర్తయిపోతాయి. తర్వాత మనము తలకట్టు, గుడి, కొమ్ము ఇవి వీటిని మనం అరబీ భాషలో ఎలా తీసుకురావాలి అనేది మొదలుపెడదాము. అయితే ఈరోజు అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఒకసారి రీక్యాప్ కూడా చేద్దాం. ఇప్పటివరకు చదువుకున్న అక్షరాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయో వాటిని కూడా ఒకసారి మనం గమనిద్దాం. సరే. ఈరోజు అక్షరాలు ఇప్పటివరకు నేర్చుకున్న అక్షరాలు ఒకసారి చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత మీరు కూడా చదువుతారు గానీ. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్. నూన్ వరకు చదువుకున్నాము. నూన్ వరకే. నూన్ వరకు చదువుకున్నాము. ఈ లైను ఈరోజు కొత్త పాఠం అన్నమాట. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్. హరిక గారు చదువుతారా? ఓకే. अलिफ बा ता सा जी फा फा दाल जाल रा जा सीन शीन सात वाद ता जा आई गाय फा काफ कैफ लैम मीम नून. ఇది మన తెలుగులో చక్కగా రాయొచ్చు. లామ్. లాకు దీర్ఘం ఇచ్చి మీమ్‌కు ला నకారం ला ఉంటుంది. హ్మ్. अं, సింపుల్‌గా చదివితే సరిపోతుంది. లామ్ అనేది హెవీ ला లెటర్ కాదు. లైట్ లెటర్ ఇది. ఓకే. కరుణ గారు. गुड इवनिंग सर। గుడ్ ఈవెనింగ్ అండి. अलीफ बा ता सा जीम हा हा दाल दाल रा जाय सीन शीन सॉद दॉट हा जा आइन गाइन फा कफ काफ लाम मीम नून। వెరీ గుడ్ అండి. రాజేష్ గారు. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, స్వాద్, ద్వాద్, థా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఈరోజు పాఠంలో ఆహ్, వావ్, హా, హంజా, యా ఈ 2 ఒకే అక్షరం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ ఆకారం ఒకటి, ఈ ఆకారం ఒకటి వేరు వేరు ఆకారాల్లో ఇచ్చారు. అక్షరం ఒక్కటే.
ఒక్కొక్కసారి కింద చుక్కలు ఉంటాయి, ఒక్కొక్కసారి కింద చుక్కలు ఉండవు అన్నమాట. తర్వాత హంజా, అలీఫ్ రెండు శబ్దం ఒక్క చోట నుంచే వస్తుంది, ఒకే విధంగా పలుకుతాము. కాకపోతే రాయటంలో రెండు వేరువేరుగా రాస్తే 29 అక్షరాలని కౌంట్ చేయాల్సి వస్తుంది. రెండు కలిపి ఒకే అక్షరంగా రాస్తే 28 అక్షరాలు కౌంట్ అవుతుంది అనమాట. వావ్ మన తెలుగులో మన ఏదైనా మంచి విషయము, సర్ప్రైజింగ్ విషయము, అమేజింగ్ విషయం ఏదైనా కనపడితే మనకు ఆటోమేటిక్గా ఒక శబ్దం వచ్చేస్తుంది, వావ్ అని. ఎవరన్నా క్రికెట్లో బౌండరీ కొట్టినా లేకపోతే సిక్సర్ కొట్టినా అవుట్ అయిపోయినా ఒకసారి మనకు ఆ శబ్దం బయటకు వస్తుంది. అదే శబ్దం ఇక్కడ వావ్ కూడా ఎగ్జాక్ట్లీ అదే శబ్దం అన్నమాట, వావ్. ఇది పెదవుల నుండి వచ్చే అక్షరము. ఇక్కడ చూడండి, ఈ 4 అక్షరాలు పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలు ఏమైతే ఉన్నాయో వాటిలో ఒక అక్షరము వావ్ అన్నమాట. ఇక్కడ ఫా, వావ్, బా, మీమ్ ఈ 3 అక్షరాలు మనం చదువుకున్నాం. ఈరోజు వావ్ అక్షరం చదువుకుంటున్నాము. ఇది లైట్గా పలికే అక్షరము. దీని శబ్దము సన్నగా పల్చగా రావాలి. బారిక్ పడనే వాళ్ళ హార్ఫ్ వావ్. లావుగా చదవటం వావ్ అని కాదు, వావ్. చాలా తేలిగ్గా సన్నగా పలకవలసిన అక్షరము. దీని ఆర్టికులేషన్ పాయింట్ పెదవులు అన్నమాట. రెండు పెదవులు కలిపి రౌండ్గా చుట్టి అక్కడి నుంచే శబ్దం బయటికి తీస్తాము. తర్వాత హా. హా అనే అక్షరము ఇక్కడ హంజా, హా గొంతులో కింద భాగంలో వచ్చే శబ్దం అన్నమాట. కింద భాగం నుండి వచ్చే శబ్దము. ఇక్కడ చూస్తే మీకు హంజా అనేది, హా అనేది రెండు అక్షరాలు ఆర్టికులేషన్, రెండిటికి ఆర్టికులేషన్ పాయింట్ ఒకటే. ఇక్కడ ఆ అని హంజా వస్తుంది, హా ఇదేమో హా అక్షరం వస్తుంది ఆర్టికులేషన్ పాయింట్ విషయంలో. ఇక దీని లక్షణం ఏమిటి? ఇది సన్నగా చదివే పలికే అక్షరము, లావుగా పలకూడదు, ఇది సన్నగా పలకాలి. దీనికిను పైన వచ్చిన హా రెండిటికి చాలా దగ్గర ఆర్టికులేషన్ పాయింట్ ఉందన్నమాట. అంటే కొంచెం పొరపాటు జరిగిన ఈ అక్షరం పలికే బదులు ఇది పలుకుతాము, ఇది పలికే బదులు ఇది పలుకుతాము. కాబట్టి రెండిటికి తేడా ఏమిటో చూద్దాము. ఇది హా. హా అంటే హవా. హవా ఇది చాలా సింపుల్గా ఈజీగా వస్తే ఈ అక్షరం పలకటంలో మనకు తప్పు జరగదు. ఇక్కడ మనకు తప్పు జరిగే అవకాశం ఉంది. ఎలాగా? హా రావాలి ఇక్కడ. హా. హా వచ్చేటప్పుడు మధ్య భాగం అంటే గొంతు మధ్య భాగంలో ఇక్కడ చిన్న గోలీలాగా ఉంటుంది కదా, అక్కడి నుండి వచ్చే శబ్దం అన్నమాట. దీనికి పలకటంలో జాగ్రత్త వహించాలి. ఇది పలకటంలో జాగ్రత్త వహించవలసిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది. కానీ దీన్ని పలికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలించి పలకాలి. అలాగే ఆ శబ్దము తేలిక వచ్చేస్తుంది, అమ్మ ఆ వచ్చేస్తుంది. కానీ ఆ ఆ రావాలంటే ఇది మధ్య భాగంలో నుండి రావాలి. రెండిటి కూడా దగ్గరగా ఉన్న ఆర్టికులేషన్ పాయింట్ కాబట్టి కొంచెం ఇక్కడ ఈ మధ్య భాగంలో ఉన్న వచ్చే అక్షరాలు పలికేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇదేమో హా, ఇదేమో ఆ, ఇది ఆ, ఇది హా. హా, హా, ఆ, ఆ, ఇది తేడా ఉంటుంది. ఇక పలకటంలో ఈ 4 అక్షరాలు కూడా సన్నగా పలికే అక్షరాలే. హంజా దీని పేరు ఇది. అంటే ఈ విధంగా ఈ గుర్తుంటే ఇది హంజా అంటారు. ఇంకో బండ గుర్తు ఏమిటి అంటే అలిఫ్ అని ఒక అక్షరం కనిపినప్పుడు దానికి అలిఫ్ అని చెప్తున్నాము అంటే అది ఒక బండ గుర్తు ఏమిటి అంటే దాని పైన దాని కింద ఏమీ ఉండవు అన్నమాట, ఖాళీగా ఉంటుంది. అప్పుడు దాన్ని అలిఫ్ అంటాము. ఇక్కడ రాసిన ఈ పదాల్లో మొదటి అక్షరం చూడండి, పైన కింద ఏమీ లేదు, అంటే దీన్ని అలిఫ్ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అలిఫ్ ఉంది కానీ పైన చిహ్నం ఉంది, అంటే ఇది అలిఫ్ కాదు. ఇక్కడ అలిఫ్ ఉంది, పైన కింద ఏమైనా ఉందా? ఏమీ లేదు, దీన్ని అలిఫ్ అని పలుకుతాము. ఇక్కడ కూడా అలిఫ్ అని చెప్తాం అనమాట. అంటే అలిఫ్ ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది. అలిఫ్ ఆల్వేస్ ఎలోన్. అలిఫ్ హమేషా ఖాళీ రహతా హై. అంటే దాని పైన దాని కింద ఏ చిహ్నాలు ఉండవు అనమాట, అది అలిఫ్. ఒకవేళ పైన కింద ఏదైనా చిహ్నం ఉంది అంటే అది అలిఫ్ కాదు, దాన్ని హంజా అంటాము. హంజా ఈ ఆకారం కూడా ఉంటుంది, ఈ ఆకారం కూడా ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన వేరు వేరు ఆకారాలు కూడా మన ముందుకు వస్తాయి. ఒక్కొక్కసారి హంజా వేరే అక్షరాన్ని తన సపోర్ట్గా తీసుకుంటుంది. అంటే ఒకసారి యా అక్షరాన్ని తీసుకోవచ్చు, లేదా వావ్ అక్షరాన్ని తీసుకోవచ్చు, లేదా అలిఫ్ అక్షరాన్ని తీసుకోవచ్చు. ఈ మూడు కూడా మనం వచ్చే పాఠంలో మనం దీన్ని చూస్తాము. ఇక యా విషయంలో చివరి అక్షరం అన్నమాట ఇది. యా యాక్చువల్గా దీని కింద 2 చుక్కలు ఉండాలి. ఇక్కడ ఈ 2 చుక్కలు ఉండి ఈ ఆకారంలో ఉంటే దీన్ని యా అక్షరము అని పిలుస్తాము.
మన తెలుగులో ఉన్న యా దీనికి కరెక్ట్గా సరిపోతుంది. యా యమలోకంలో యా వస్తుంది కదా, యా ఎగ్జాక్ట్గా అదే శబ్దం అనమాట. ఇది కూడా సన్నగా పలికే అక్షరము. మరి దీని ఆర్టికులేషన్ పాయింట్ ఏమిటి? ఈ రెండు అక్షరాలు ఇక్కడ ఏమైతే ఉన్నాయో జీమ్, షీన్, యా. యా పలుకుతున్నప్పుడు మన నాలుక లావుగా చేసి నాలుక పై మధ్య భాగాన్ని పైకప్పుకు తగిలించి ఇక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీయాలి. అంటే నాలుక మధ్య భాగాన్ని పైకప్పుకు తగిలించినప్పుడు ఇది నిండుగా శబ్దాన్ని ఇస్తుంది అనమాట. జీమ్, షీన్, యా. జీమ్, షీన్, యా. ఇది పూర్తిగా నిండు శబ్దంతో వచ్చే మూడు అక్షరాలు ఇవి ఇవి అన్నమాట. ఇది ఇది కూడా సన్నగా పలికే అక్షరమే. ఆ, నిండు అక్షరము అంటే లావుగా పలకటం కాదు, దాని శబ్దము పరిపూర్ణంగా రావాలి, కానీ శబ్దం మాత్రం సన్నగానే ఉండాలన్నమాట. ఇది ఈ మూడు అక్షరాలు ఈరోజు మనం చదువుతున్నాం. మరి రాతలో చూస్తే ఈ అక్షరాలు ఇక్కడ వావు రాస్తున్నప్పుడు ఇది ఆ, మనం అంతకుముందు ఒక అక్షరం నేర్చుకున్నాము, అది రా. రా ఎలా ఉంటుంది ఆకారంలో? ఇక్కడ ఉంది. రా అనేది కొంత భాగము లైన్కి పైన ఉంది, మిగతా భాగం అంతా లైన్ కిందకి దిగిపోయింది. వావ్ అక్షరం కూడా ఇలాగే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ రా అక్షరం లాగానే ఉంటుంది వావ్ అక్షరం, కాకపోతే ఇక్కడ రౌండ్ చుట్టాలన్నమాట. ఇక్కడ రౌండ్ చుడితే ఒక వృత్తాకారంగా ఒక గుండ్రంగా ఇక్కడ చుడితే అది వావ్ అయిపోతుంది. అదే గుండ్రంగా చుట్టకపోతే అది రా. చూస్తున్నారు కదా, ఈ ఈ కరువు ఇలాగే ఉంది. ఈ కరువు పై భాగాన ఈ రౌండ్గా చుట్టడం మొదలైంది. అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి రాసేటప్పుడు? ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలాగా రౌండ్గా చుట్టి కిందకి తీసుకురావాలన్నమాట. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే ఇది తన తర్వాత అక్షరంతో కలవట్లేదు, ఇక్కడ గ్యాప్ ఉంది. చూస్తున్నారు కదా, ఈ అక్షరము తన తర్వాత వచ్చే ఒక పదంలో తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది అసలు కలవట్లేదు, మధ్యలో గ్యాప్ రావాల్సి గ్యాప్ వస్తున్నది. మరి తన ముందు అక్షరంతో కలుస్తుందా? తప్పకుండా కలుస్తుంది. ఇది తన ముందు అక్షరంతో చక్కగా కలుస్తుంది. మధ్యలో వచ్చినప్పుడు తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. అంటే వావు మధ్యలో ఉండి దానికంటే ముందు ఒక అక్షరం ఉంది, దాని తర్వాత ఒక అక్షరం ఉంటే అది ముందు అక్షరంతో కలుస్తున్నది, తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఇది తన ముందు వచ్చిన అక్షరంతో కలుస్తుంది, చివరి అక్షరము ఇలాగే ఉంటుందన్నమాట. ఈ 4 స్థానాలలో మీరు ఒక విషయం గమనించి ఉంటారు. ఈ 4 స్థానాల్లో కూడా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు, ఒక పదంలో చివరిగా వచ్చినప్పుడు, ఈ 4 స్థానాల్లో కూడా ఆకారం మారట్లేదు. ఈ ఆకారం ఎగ్జాక్ట్ ఒకే విధంగా ఉంది. అంతకుముందు తా, జా ఆకారం మారలేదు. దాల్, జాల్, రా, జా ఆకారం మారలేదు. అలిఫ్ ఆకారం మారలేదు. అలాంటి అక్షరాలలో ఇది కూడా ఒక అక్షరం అన్నమాట. హా విషయంలో ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఆకారం అన్నమాట. ఇది సున్నాలాగా రౌండ్గా చుట్టినప్పుడు ఇది ఒక ఆకారంలో వస్తుంది, హా అక్షరం ఒంటరిగా ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి ఈ ఆకారంలో కూడా వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు. అంటే ఎవరెడీ బ్యాటరీ మీద పిల్లి గుర్తు ఎలాగైతే ఉంటుందో అది మీకు ఎగ్జాక్ట్గా అలాగే కనబడుతుంది చూడండి. ఇక్కడ హా, ఇది హానే. ఆకారంలో చూస్తే చాలా తేడా ఉంది. ఇది రౌండ్గా సున్నాలాగా ఉంది, ఇక్కడేమో ఇలా 2 సున్నాలు వచ్చినాయి ఇక్కడ. అంటే ఇలా వచ్చి రౌండ్గా తిరిగిందనమాట. ఇది ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఇది తన తర్వాత అక్షరంతో కలుస్తున్నది. మరి మధ్యలో వచ్చినప్పుడు ఆకారము పూర్తిగా మారిపోయింది ఇక్కడ. ఒంటరిగా ఉన్నప్పుడు వేరుగా ఉంది, మొదటి అక్షరం ఉన్నప్పుడు వేరుగా ఉంది, మధ్యలో వచ్చినప్పుడు ఇలాగా 2 ఆకుల్లాగా గుర్తుగా వచ్చిందనమాట. అంటే మరి దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తాము? ఇలా వచ్చి ఇలా పైన ఒక ఆకు, కింద ఒక ఆకు, తర్వాత ముందుకు వెళ్ళిపోతుంది. అంటే తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నది, తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. మరి చివరిగా వచ్చినప్పుడు ఇక్కడ మరీ ఆకారం కూడా డిఫరెంట్గానే ఉంది. సాధారణంగా మనం ఇప్పటివరకు చూసిన అక్షరాలలో ఎలా వచ్చినాయి అక్షరాలు? ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న ఆకారము, చివరిగా ఉన్నప్పుడు ఆకారము ఒకే విధంగా ఉన్నాయి, మధ్యలో వచ్చిన ఆకారాలు ఒక విధంగా ఉన్నాయి. కానీ హా విషయంలో 4 స్థానాల్లో కూడా ఆకారాలు వేరు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఒక విధంగా ఉంటే ఇక్కడ ఇంకో విధంగా ఉంది, ఇక్కడ ఇంకో విధంగా ఉంది, ఇక్కడ ఇంకో విధంగా ఉంది. కాబట్టి దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే ఇది గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ ఈ ఆకారం వచ్చినప్పుడు మన రాయటంలో ఇటు నుంచి పైకి వెళ్ళి తర్వాత ఇలాగా కప్పులాగా ఇవ్వాలన్నమాట. కప్పు మన టీ కప్పుకు ఒక
వంపులాగా ఉంటుంది కదా పట్టుకోవటానికి, ఆ విధంగా ఒక రౌండ్గా మనం షేప్ ఇవ్వాలి. ఒకవేళ దీని మీద రెండు చుక్కలు ఉంటే అది తా అవుతుంది, తామరభూత అంటారు. అది ఒక పదంలో చివరి అక్షరంగా వస్తే అది ఆ, స్త్రీలింగ పదం అనమాట, ఫెమినైన్ వర్డ్ అది. ఇక్కడ రెండు చుక్కలు లేకపోతే హా, రెండు చుక్కలు ఉంటే తా. ఇవి ఈ నాలుగు అక్షరాలు ఈరోజు చదువుకుంటున్న దాంట్లో ఆ, వావ్ ఉంది, హా ఉంది. వావ్ తెలిగ్గానే మీకు ఆకారము మారట్లేదు. హా విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక యా విషయంలో చూస్తే ఆ, ఇది యాక్చువల్ ఆకారం, దీని ఆకారం ఇలా ఉంటుంది. కానీ అంతకుముందు టెక్స్ట్లో చూసాం కదా, వేరే ఆకారం లాగా వచ్చింది, ఇలా వచ్చి కింద రెండు చుక్కలు, అది కూడా రావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు. ఇది స్టాండర్డ్ ఆకారం ఇది. అంటే ఆ, ఒక బాతులాగా ఉండి కింద రెండు చుక్కలు వచ్చినాయి అన్నమాట. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇది కొమ్ము, ఇక్కడి నుంచి మొదలవుతుంది అక్షరము, కింద ఒక చుక్క వచ్చింది. ఇది పదంలో మొదటి అక్షరంగా ఉన్నప్పుడు. ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా బా, ఆ, తా, సా, నూన్, యా, ఈ పదాలన్నీ మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు ఆకారం ఒకే విధంగా కనబడుతున్నాయి. తేడా ఏమిటి? చుక్క స్థానము మరియు చుక్కల సంఖ్య, అదొక్కటే తేడా ఉంది. మరి ఇక్కడ చూస్తే ఆ, యా విషయంలో ఒకవేళ యా గనక ఒక పదంలో మొదటి అక్షరంగా వస్తే ఇలా వస్తుంది. అంటే ఆ, ఒక కొమ్ములాగా ఉండి కింద రెండు చుక్కలు వస్తున్నాయి అన్నమాట. ఇక ఒక పదంలో మధ్యలో వస్తే ఒక పదంలో మధ్యలో వచ్చింది. అదే ఒక పదంలో చివరిలో వస్తే ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ చివరిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే మీరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా పైన ఒక వంపులాగా వచ్చింది. కానీ ఇక్కడ చివరిలో వచ్చినప్పుడు అది గీతలాగా మారిపోయింది, పైన వంపు కనబడట్లేదు మీకు. ఇది యా విషయంలో. ఆ, ఇక ఇక్కడ చూశారు కదా హంజా, ఈ కింద ఉన్న ఆకారాలు చూసినట్లయితే ఇది హంజా గుర్తు, అంటే చిన్న ఈ ఈ పైన ఉన్న చిన్న చిహ్నం ఏదైతే ఉందో అది అలీఫ్ నెత్తి పైన రావచ్చు, అలీఫ్ కింద కూడా రావచ్చు. ఈ రెండిట్లో కూడా దీన్ని హంజా అని అంటారు. అలీఫ్ హంజా అని అనరు, లేదా అలీఫ్ అని కూడా అనరు. దీని పేరు హంజా, దీని పేరు కూడా హంజానే. ఇక్కడ ఈ ఈ చిన్న గుర్తు హంజా ఏదైతే ఉందో ఇది యా అక్షరాన్ని ఆ, తన యొక్క సపోర్ట్గా తీసుకుంది. అంటే యా దీనికి ఒక కుర్సీ లాగా పనిచేస్తుంది అనమాట. మరి ఇప్పుడు దీని అక్షరం పేరు మారిపోతుందా? లేదు, ఇది కూడా హంజానే అంటాము. ఇది ఆకారానికి మనం దీన్ని చూస్తున్నాం కానీ దీని వాల్యూ పలకటంలో ఏమీ ఉండదు. దీనిని ఇగ్నోర్ చేయాలి, పూర్తిగా దీన్ని వదిలిపెట్టేయాలి. అలాగే హంజా పైన ఉంది, కింద వావు ఆకారం కూడా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు కూడా ఈ వావు ఆకారాన్ని విడిచిపెట్టేసి హంజాన్ని మనం తీసుకోవాలి. అంటే ఈ నాలుగు ఆకారాలు చూసినప్పుడు అలీఫ్ పైన హంజా చిహ్నం వచ్చిన, అలీఫ్ కింద హంజా చిహ్నం వచ్చిన, యా పైన హంజా చిహ్నం వచ్చిన, వావ్ పైన హంజా చిహ్నం వచ్చిన, ఈ నాలుగిట్లో కూడా మనం పలకవలసింది ఏమిటి, మనం తీసుకోవాల్సిన బేస్ అక్షరం ఏమిటి? అది హంజా అనే తీసుకోవాలి. దీన్ని హంజా అనే యాక్చువల్ అక్షరము హంజా ఇది, కానీ దానికి సపోర్ట్గా అలీఫ్ కానీ, యా కానీ, వావ్ కానీ రావచ్చు. ఇది ఈరోజు పాఠంలో మనం నేర్చుకుంటున్న నాలుగు అక్షరాలు. మరి ఒకసారి మొత్తం ఈ పాఠం చూసుకుందాం. డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. డౌట్ లేకపోతే ఈ అక్షరాల్ని మళ్ళీ మనం చదువుకుందాం, మొత్తం అక్షరాలన్నీ. హంజా సార్, హంజా ఓన్లీ వావ్ యాతోనే వస్తాయా? ఇంకా అలీఫ్ ఇంకా వేరే వాటితో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ అలీఫ్, ఆ, అలీఫ్ వావ్ లేకుండా ఈ ఆకారంలో కూడా హంజా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ ఓకే. హంజానే ఉంటాయి అన్నమాట. హంజా ఇలాగా ఒంటరిగా రావచ్చు, అలీఫ్ పైన రావచ్చు, అలీఫ్ కింద రావచ్చు, యా పైన రావచ్చు, యా. వావ్ పైన రావచ్చు. ఏమీ లేకుండా ఇలాగ కొమ్ములాగా ఉండి దీనిపైన కూడా రావచ్చు. ఆ, ఇంకోటి ఏమిటి అంటే, ఇంకోటి కూడా రాస్తాను. ఓకే. ఉమ్. ఇదే వచ్చేసింది కదా.
హంజా యాని హంజాగా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇలా వస్తుంది. ఈ ఆకారాల్లో ఏదైనా ఆకారం రావచ్చు హంజా పైన. హంజా వెట్లు ఏ ఏ విధంగా వచ్చినా దీన్ని హంజా అనే అంటారు. ఓకే. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? సార్ మీరు ఇప్పుడు చెప్పారు హంజా గురించి, అంటే ఇప్పుడు యా పైన కూడా వచ్చింది హంజా, అంటే ఒకవేళ మనం అంటే అంటే హంజా కింద అక్షరం రాయడం అంటే దేనికి యూస్ఫుల్ అవుతుంది సార్? మామూలుగా మనం హంజా కూడా రాయొచ్చు కదా అదే ప్లేస్, ఎందుకంటే మనం అక్షరం ఉన్నది కూడా అలా హంజానే అంటున్నాం కదా. సో అక్షరం రాయడం కింద ఇంపార్టెన్స్ ఏం చెప్తారా సార్? ఆ, ఇది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే భాషలో ఈ విధంగా ఈ అక్షరం యొక్క ఆకారాలు ఇచ్చారు. ఒక్కొక్క సందర్భంలో వావు పైన హంజా వస్తుంది పదంలో, ఒక్కొక్కసారి డైరెక్ట్గా హంజా వస్తుందన్నమాట. ఎందుకని ఇలా ఇవ్వటం జరిగింది అనేది కొన్ని విషయాలకి భాషలో కారణాలు ఉండవు. ఆ, మరి పండితులకి ఏమైనా తెలిసేమో కానీ నాకు ఈ విషయం కూడా తెలీదు. ఆ, కాకపోతే ఈ ఆకారం వచ్చినప్పుడు దీన్ని మనం యా అని కాకుండా హంజా అని మాత్రమే దీన్ని పలకాలి. దీని శబ్దము ఆ అనే తీయాలి. ఇక్కడ వావ్ శబ్దం కాదు, ఆ శబ్దమే రావాలి. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఇది. ఓకేనా? సార్ ఇంకొక డౌట్ సార్, ఇది మనం జీమ్ హా కా రాస్తాం కదండి, అవును. దాంట్లో ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు జీమ్ అంటే ఉల్టా టూ లాగా రాస్తాం సార్, అంటే మామూలుగా మనం వర్డ్స్ నేర్చుకునేటప్పుడు. కానీ ఇప్పుడు మనం చెప్తాం కదా సార్, స్పీడ్ రైటింగ్ అంటాం, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అట్లా అంటాం కదా, ఆ టైంలో అది ఇలా చిన్న టూ లాగా రాస్తారు, అది ఒక స్పీడ్ హ్యాండ్ రైటింగ్ లాగా ఉంటుందా సార్? ఇక్కడ రాస్తారు కదా చిన్న హంజా లాగా వచ్చి పైన డాట్ లాగా వచ్చింది, మామూలుగా అయితే టూ ఉల్టా టూ లాగా మనం రాస్తాము, కానీ మధ్యలో ఇలా ఎందుకు? దీనికి మీనింగ్ సార్, అంటే మధ్యలో మొత్తం అక్షరం రాయకుండా పైన ఇలా రాస్తారు. ఆ, జీమ్ అక్షరము ఇక్కడ చూడండి, ఇది ఆ, రెండు విషయాలు వస్తాయి జీమ్ విషయంలో. ఒకటి ఏమిటి, జీమ్ హా హా, ఈ రెండిట్లో ఫాంట్ గనక మనం వాడుతున్న ఫాంట్ని బట్టి ఆ, ఒక్కొక్కసారి నెత్తి మీద అక్షరం వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు జీమ్ రాస్తున్నాము, ఆ, జీమ్ ఇది ఇలా ఉండాలి. మరి జీమ్ తర్వాత అక్షరం వస్తే ఇది ఆ, గీత పైన వచ్చేసి ఈ విధంగా వస్తాయి. నార్మల్గా అయితే ఇలా ఉండాలి. కానీ ఈ ఫాంట్ వాడినప్పుడు అది మారిపోయి ఆమ్, ఇదే అక్షరము ఓకే. ఇక్కడే రాస్తాను. ఉమ్, బా జీమ్, ఇది ఒక ఆకారం అయితే ఇంకో ఆకారంలో బా జీమ్, ఈ రెండు ఒకటే. ఆ, ఆ, ఇక్కడ ముందు రాయాలి బా జీమ్. ఇక్కడ చూడండి, బా అనేది ఆ, మామూలుగా ఇలా రాయొచ్చు. సారీ, బా జీమ్. ఓకే, ఇలా రాయొచ్చు లేదా కింద ఉన్న విధంగా రాయొచ్చు. రెండిట్లో తేడా ఏమిటి? ఇక్కడ కేవలం ఆ ఫాంట్ వలన అలా రాయటం జరుగుతుంది, కానీ ఆ, పదం యొక్క అర్థం కానీ లేకపోతే దాన్ని పలకటంలో కానీ ఏ విధమైన మార్పు ఉండదు. ఇక్కడ ఆ, సమాంతరంగా వచ్చింది, అంటే హారిజాంటల్గా అక్షరాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. బా జీమ్ బా యా సీన్ ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ హా జీ బా జీమ్ హా వచ్చినప్పుడు పైనుండి కింద కూడా వస్తాయి అన్నమాట అక్షరాలు. అంటే ఇక్కడ పైన ఏముంది, ఇక్కడ ఫస్ట్ అక్షరం ఏముంది, ఇక్కడ బా వచ్చింది. బా బా తీసుకున్నాము, బా తర్వాత హా యాడ్ చేస్తున్నాం, ఇది హా. కానీ ఇక్కడ చుక్క చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చుక్క
జీమ్ కింద అక్షరానికి సంబంధించిందా లేకపోతే పైన ఈ వంపు ఉంది కదా వంపుకు సంబంధించిందా? ఇక్కడ దగ్గరగా ఉంటే ఇది వంపుకు సంబంధించి ఉన్న అక్షరం అన్నమాట. మామూలుగా ఏం రాస్తాం మనం? ఆ, హా ఇలా ఉంటుంది. మరి ఇక్కడ చుక్కలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు చుక్కలు. మరి దీనికి బా యాడ్ చేసినప్పుడు ఇది బా హా. ఈ ఈ హా పైన గీత ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ లాగా ఒక పైన గీత వెళ్ళి ఒక వంపు తిరిగింది. ఈ కింద చుక్క దీనికి సంబంధించిన చుక్క అన్నమాట. ఒకవేళ మరి ఇదే బా జీమ్ ఉన్నట్లయితే ఎలా ఉండేది? ఇలా ఉంది. అంటే ఇక్కడ రెండు చుక్కలు వస్తున్నాయి. పొట్టలో ఒక చుక్క వచ్చింది, దీని తర్వాత ఇంకో అక్షరం ఉందనుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇలాగా మామూలుగా జీమ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచే మొదలవుతుంది. కానీ ఇది పైకి వెళ్ళేలాగా వంపు తిరిగింది. అంటే మొదటి చుక్క పైన ఉన్న ఈ వంపుకు సంబంధించింది, ఈ రెండో చుక్క జీముకు సంబంధించింది, తర్వాత బా వచ్చింది అక్షరము. ఇదే వేరే అక్షరం తీసుకుందాం మనం. తా జీమ్ బా. ఈ వంపు పైన రెండు చుక్కలు వచ్చినాయి. పైన రెండు చుక్కలు ఇవి తాగను సూచిస్తాయి అన్నమాట. ఆ, ఏమి వంపు లేదంటే తా జీమ్ బా. ఇక్కడ పైన ఏమి అక్షరం లేదు. ఈ చుక్క 100% జీముకి సంబంధించిందే. కానీ పైన వంపు ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా ఆ, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వంపు ఉంది. వంపు కింద ఎన్ని చుక్కలు వచ్చినాయి? ఇప్పుడు రెండు చుక్కలు వచ్చినాయి. అంటే ఈ వంపుకు సంబంధించిన ఈ రెండు చుక్కలు అన్నమాట. తర్వాత ఉన్న చుక్క జీముకు సంబంధించింది. మరి అలాగే ఆ, కాఫ్ జీమ్ బా. దీంట్లో మీరు పైకి వెళ్ళట్లేదు. ఇది స్వాద్ వచ్చినప్పుడు స్వాద్ జీమ్ బా. స్వాద్ వచ్చినప్పుడు పైన ఈ రౌండ్గా ఈ ముందు భాగము స్వాద్ అక్షరానికి ఫస్ట్ భాగం ఏదైతే ఉందో ఈ నెత్తి పైన వచ్చింది. జీమ్కు నెత్తి పైన వచ్చింది. తర్వాత జీమ్, తర్వాత బా. అలాగే మీమ్ వచ్చినప్పుడు మీమ్ హా మీమ్ దాల్. ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి. మొదటిది పైన మీమ్ రౌండ్గా ఉంది, తర్వాత హా, తర్వాత మీమ్, తర్వాత దాల్. మరి ఇదే ఆ, మీమ్ హా ఐన్ దాల్. ఇక్కడ చూడండి, మధ్యలో వచ్చింది ట్రయాంగిల్ ఆకారంలో వచ్చింది, సర్కిల్ ఆకారంలో రాలేదు. అందుకని ఇది ఐన్. ఇది పైన ఇక్కడ సర్కిల్ వచ్చింది కాబట్టి మీమ్ అయిపోయింది. మీమ్ దగ్గర ఐన్ వస్తే ఎలా ఉండేది? మీమ్ హా మీమ్ దాల్. ఇది ఐన్ కిందకు వచ్చేస్తున్నది. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీరు పైన వంపు అంటే వర్టికల్గా వచ్చినప్పుడు ఇది నెత్తి పైన ఉన్న అక్షరాన్ని మనం ముందు తీసుకోవాలి. సీన్, జీమ్, మీమ్, దాల్. పైన సీన్ వచ్చింది, నెత్తి పైన వచ్చింది సీన్. ఈ రెండు విధాలు కూడా మీరు ఒక రైటింగ్లో చూస్తారనమాట. ఇదే అక్షరాల్ని హారిజాంటల్గా రాస్తే ఇలా కనబడుతుంది. ఈ రెండు ఎగ్జాక్ట్గా ఒకే పదం. సీన్ మొదటి అక్షరం, జీమ్ మొదటి అక్షరం, మీమ్ మూడో అక్షరం, దాల్ నాలుగో అక్షరం. మరి రెండిట్లో చదవటానికి మీకు పైన ఈ ఈ విధంగా రాస్తే చాలా తేలిగ్గా సులభంగా మనం హారిజాంటల్గా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాగా జీమ్, హా, హా నెత్తి పైన అక్షరాలు వస్తే ఈ ఫాంట్ విషయంలో మొదట పైనున్న అక్షరం చదవాలి, తర్వాత కిందున్న అక్షరం చదవాలి. ఇదే విషయం మరి ఖాతో చూస్తే ఆ, ఖా, ఆ, బా, ఖా, దాల్. ఇక్కడ బా ఈ అక్షరము ఈ వంపు కింద ఉన్న చుక్క బాకు సంబంధించింది. ఖా పైన చుక్క ఉంటుంది కదా, ఈ పైన ఉన్న చుక్క ఖాకు సంబంధించింది. ఇది దాల్. కన్ఫ్యూజ్ అయ్యే విధంగా చూస్తే నూన్, ఖా, దాల్. పైన రెండు చుక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఈ వంపుకు పైన ఎగ్జాక్ట్గా ఉన్న చుక్క నూన్, తర్వాత ఉన్న చుక్క ఖా. ఈ రెండు అన్నమాట. ఇవి రేరుగా వస్తుంది. సాధారణంగా మనం ఈ విధంగా చూస్తుంటాము సాధారణంగా. కానీ ఒక్కొక్కసారి ఇలా కూడా ఫాంట్ వాడుతూ ఉంటారనమాట. ఇప్పుడే హజ్ విషయం కూడా జరిగింది కదా. హజ్ విషయంలో ఒక్కొక్కసారి మీకు ఇలాంటి పోస్టర్స్ కూడా కనబడుతూ ఉంటాయి. పైన ఉన్న అక్షరము హా, కింద ఉన్న అక్షరము జీమ్. హా జీమ్ రెండు కలిపితే హజ్. హజ్ అనేది మనం ఇప్పుడు జరిగిన ఒక ఆమ్, పెద్ద ఇదన్నమాట, యాత్ర, హజ్ యాత్ర. సరేనా?
ఓకే. ఆహ్, ఒకసారి ఈ అక్షరాలు చదువుకుందాం. తర్వాత ఈ ఇప్పటివరకు జరిగిన అక్షరాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. ఇక్కడ చూడండి జీమ్ మీరు చక్కగా గుర్తించొచ్చు. జీమ్ హారిజాంటల్‌గా ఉన్న ఫాంట్‌లో రాయబడి ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు జీమ్ కరెక్ట్‌గా చక్కగా చదువుకోవచ్చు. హా కూడా ఈ విధంగా హారిజాంటల్‌గా రాసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ 3 అక్షరాల్లో వర్టికల్‌గా వచ్చినప్పుడు పైన అక్షరం చదివి తర్వాత కింద అక్షరం చదవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా, యా. ఇవి ఈ అక్షరాలు. మరి ఒకసారి చదవండి. హారిక గారు. अलिफ बा ता सा जीम हा फा दाल जाल रा जा सीन शीन सात द्वात ता जा आय गाय ఐన్, ఐన్, right fa kaf calf lamb ఇక్కడ mean కరెక్షన్ ఉంది. లామ్, lam lam mean noon waw ha hamza ya యా. ఓకే. కరుణ గారు. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, దాల్, రా, జాయ్, సీన్, షీన్, సాద్, దాద్, ఖా, జా, ఐన్, గైన్, ఫా, ఆఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, యా, హంజా. హమ్ హంజా, ఎస్ హంజా, యా, యా. లాస్ట్ కూడా యా సార్. రాజేష్ గారు. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ స్వాద్ ద్వాద్ తా జా ఐన్ గైన్ ఫా ఖాఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్ వావ్ హా హంజా యా యా. ఒక కరెక్షన్ ఉంది. ఇది జీమ్ కాదు, జీమ్. జీమ్. జీమ్ రావాలి ఇక్కడ. ఓకేనా? ఓకే. ఓకే. కథ్లీన్ గారు చదువుతారా? Suresh, my name is Suresh Babu, sir. ఓకే. రీనేమ్ చేయలేదు. సారీ మరి కనపడుతున్న పేరే నేను పిలిచాను. చదవండి. Okay, sir. Alif, Ba, Ta, Ta, Zim, Ha, Kha, Dal, Tal, Ra, Za, Sin, Shin, Sad, Dad, Ta, Ta, Ain, Gain, Fa, Kha, ఆఫ్,
sorry, cough, కాఫ్, ha, ha, చివర్లో మీ no, వాయిస్ బ్రేక్ అయింది. వాయిస్ ఇష్యూ ఉన్నది. వాయిస్ ఇంటర్నెట్ వీక్గా ఉన్నట్టుంది. మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ తక్కువగా వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని కీబోర్డ్లో చూస్తే సరే మీరు ఆగిపోండి, ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. నేను ముందు కీబోర్డ్లో ఎలా వస్తాయో చూపిస్తాను. ఇది Now my voice is okay, sir. మీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, బ్రేక్ అవుతుంది వాయిస్. కొంచెం తర్వాత మళ్ళీ ప్రయత్నం చేద్దాము, ఇంటర్నెట్ అప్పటి వరకు క్లియర్ అవుతుందేమో. సరే, దీంట్లో కీబోర్డ్లో చూస్తే వావ్ అక్షరము ఇక్కడ మనకు ఈ లెఫ్ట్ యారో మార్క్ ఉంటాయి కదా, ఈ బటన్ దగ్గర వావ్ ఉందన్నమాట. హా అక్షరము ఇక్కడ ఇదేమిటిది ఐ ఇంగ్లీష్లో ఐ ఆల్ఫాబెట్ దగ్గర హా అక్షరం ఉంది. తర్వాత యా అనే అక్షరము డీతో పాటు ఉందన్నమాట. హంజా ఇక్కడ ఉంది, ఇది వేరే ఆకారంలో వస్తున్న హంజా, యా యాతో పాటు. ఇదేమో వావుతో పాటు వస్తున్న హంజా. మరి అలిఫ్ పైన హంజా వస్తే హెచ్ అక్షరంలో అలిఫ్ పైన హంజా వస్తుంది, వై అక్షరంలో అలిఫ్ కింద హంజా వస్తుంది. ఇది షిఫ్ట్తో పాటు వాడితే ఇలా వస్తాయి అన్నమాట. ఇది కీబోర్డ్లో మనం గుర్తించవలసిన విషయాలు. టైప్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు మీకు పనికి వస్తాయి. ఇక దీంట్లో ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. దీంట్లో ఓకే, ఇది ఒక సమ్మరీ అన్నమాట. అంటే మీకు ఈ అక్షరాలలో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ 6 అక్షరాలు ఎప్పుడు కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో కలవవు. ఇది బండ గుర్తు. ఈ అక్షరం తర్వాత వచ్చే అక్షరంతో కలవకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది, తప్పకుండా గ్యాప్ ఉండాల్సిందే. ఒకవేళ తర్వాత అక్షరంతో కలిసి ఉంది అంటే ఇది ఈ 6 అక్షరాలలోని అక్షరం కాదు, వేరే అక్షరం అవుతుంది. ఇది ఒక ఇది ఇది దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది అలీఫ్, వావ్, ఈ రెండు వేరువేరుగా వస్తున్న అక్షరాలు అన్నమాట. ఇవి జంట అక్షరాలు. దాల్, దాల్, రా, జా, ఈ 4 జంట అక్షరాలు. ఇవి రెండు వేరువేరుగా వస్తున్న అక్షరాలు. మొత్తం 6 అక్షరాలు. ఇప్పుడు కూడా తన తర్వాత ఒక పదంలో తన తర్వాత వచ్చే అక్షరంతో ఇవి కలవవు. అంటే ఒక పదంలో ఇది మొదటి అక్షరంగా ఉన్న, మధ్యలో ఉన్న, తన తర్వాత వచ్చే అక్షరంతో ఈ అక్షరాలు కలవు అన్నమాట. అలాగే ఇక్కడ 7 అక్షరాలు ఉన్నాయి. ఖా, గైన్, ఖాఫ్, సాద్, దాద్, తా, జా. ఈ 7 అక్షరాలు ఎప్పుడు కూడా లావుగా చదవాలి. మోటా పడనే వాలే హురూఫ్. ఎప్పుడు కూడా హెవీ లెటర్స్ అన్నమాట. దీని శబ్దము లైట్గా పలకూడదు, హెవీగా రావాలి. అంటే హెవీగా రావటానికి మనం నోటిని పైకి కిందికి ఓపెన్ చేయాలన్నమాట. ఈ 7 అక్షరాలు కాకుండా మిగిలిన 21 అక్షరాల్లో 20 అక్షరాలు ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్తోనే పలకాలి. అలిఫ్ అంటే అలిఫ్ పలుకుతున్నప్పుడు మనం మన స్మైలింగ్ ఫేస్ లాగానే బా, తా, సా ఇలాగే ఉండాలి. కానీ ఈ 7 అక్షరాలకి మనం నోటిని పైకి కిందకి ఓపెన్ చేస్తాం అన్నమాట. రా విషయంలో అది సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి లావుగా పలకాలి, ఒక్కొక్కసారి సన్నగా పలకాలి. ఎప్పుడు లావుగా పలకాలి, ఎప్పుడు సన్నగా పలకాలి అనేది వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ఇక హంజా యొక్క వేరువేరు రూపాలు, వేరువేరు ఆకారాలు ఇలా ఉన్నాయి. హంజా ఇలా ఒంటరిగా రావచ్చు, అలిఫ్ పైన రావచ్చు, అలిఫ్ కింద రావచ్చు, యా పైన రావచ్చు, వావ్ పైన రావచ్చు, లేదా ఈ విధంగా కొమ్ములాగా ఉండి రావచ్చు, యా షేప్లో ఇలాగా రావచ్చు. వీటన్నిటిలో కూడా
ఈ అక్షరము హంజా అక్షరమే అని మనం గుర్తించాలి, కానీ అలీఫ్ అని కాదు, యా అని కాదు, వావ్ అని కాదు. అలాగే ఈ చుక్కలతో ఒక చోట చేర్చాను ఇవన్నీ. ఈ చుక్కల మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ ఆకారం చూడండి, ఈ అన్నిటి ఆకారాలు ఒకే విధంగా ఉన్నాయి, ఆకారంలో ఎలాంటి మార్పు లేదు. మరి తేడా ఏమిటి? చుక్కల స్థానము, చుక్కల సంఖ్య. కింద ఒక చుక్క ఉంటే బా, పైన ఒక చుక్క ఉంటే నూన్, పైన 2 చుక్కలుంటే తా, కింద 2 చుక్కలుంటే యా, పైన 3 చుక్కలుంటే సా, తర్వాత హంజా ఉంటే ఇక్కడ హంజా వచ్చింది. మరి అలాగే ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు ఇదే ఆకారాలు ఉన్నాయి, కాకపోతే ముందు అక్షరంతో కలుస్తుంది. మరి ఇలాగే కింద చుక్క ఉంది, పైన చుక్క ఉంది, ఇక్కడ 2 చుక్కలు పైన, 2 చుక్కలు కింద, 3 చుక్కలు హంజా. ఇదే వీటినే ఒంటరిగా రాస్తున్నప్పుడు ఇలా ఆకారాలు వస్తాయి అన్నమాట. అంటే కింద అక్షరం చుక్క ఉంటే బా, ఇది నూన్, ఇది తా, యా, సా. ఈ 3 అక్షరాలు ఒకే ఆకారంలో ఉన్నాయి, బా, తా, సా ఒంటరిగా ఉన్నప్పుడు. నూన్, యా అక్షరాలు ఆకారంలో కొంచెం వేరుగా ఉన్నాయి, కానీ ఒక పదంలో మొదటి అక్షరంగాను మధ్యలో వచ్చినప్పుడు ఇవి ఎగ్జాక్ట్గా ఒకే ఆకారంలో వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ చుక్కల స్థానము, చుక్కల సంఖ్య మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా మనకు కన్ఫ్యూజ్ చేసే విషయము మొదటి పాఠాల్లో. తర్వాత అది మీకు అలవాటైపోతే దీని నుంచి మీరేమీ కన్ఫ్యూజ్ కారనమాట. ఇక దీని తర్వాత ఇంకో ముఖ్యమైన షీటు లాస్ట్ క్లాస్లో కరుణ గారు అనుకుంటా అడిగారు, ఒక షీట్ లాగా ఉంటే ఇవ్వండి అని చెప్పి. ఇది అవును సార్, అదే నేను ఆ, ఇక్కడున్న షీట్ అన్నమాట. ఇది మీతో షేర్ చేస్తాను ఈ క్లాస్ అయిన తర్వాత. దీంట్లో ఒక్కొక్క అక్షరము మొదటి స్థానంలో ఒంటరిగా ఉన్నప్పుడు, మొదటి స్థానంలో వచ్చినప్పుడు, తర్వాత మధ్యలో వచ్చినప్పుడు, తర్వాత చివరిలో వచ్చినప్పుడు, ఈ 4 ఆకారాలు కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రతి అక్షరం యొక్క ఆకారము స్థానాన్ని బట్టి ఎలా మారుతుందో ఇక్కడ మీరు చూస్తారు. మొత్తం 28 అక్షరాలు ఇక్కడ వచ్చేసినాయి. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఇక్కడ చేర్చాను అనమాట. ఇది ఒక ఒక విధంగా ఇది కాంప్రహెన్సివ్ షీట్. ఇది మీకు ఎప్పుడు కూడా ప్రింట్ చేసి పెట్టుకుంటే మీరు బేస్ కన్ఫ్యూజ్ కాకుండా బేసిక్లో మీకు ఎక్కడన్నా డౌట్స్ వచ్చినా మీరు వెంటనే రెఫరెన్స్గా ఉంటుంది. ఇప్పుడే మనం చూసాం కదా, ఎప్పుడు కూడా తన తర్వాత వచ్చే తన తర్వాత వచ్చే అక్షరంతో కలవని అక్షరాలు ఇవి ఉన్నాయన్నమాట. అలిఫ్, వావ్, దాల్, జాల్, రా, జా. అలాగే ఈ ఆకారం ఒకే విధంగా ఉంటుంది, కానీ చుక్కల స్థానము సంఖ్యను బట్టి అక్షరం మారిపోతూ ఉంటుంది. అది బా, నూన్, తా, యా, సా. ఇది మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు హెవీగా పలికే అక్షరాలు, లావుగా పలికే అక్షరాలు ఖా, గైన్, ఖాఫ్, సాద్, దాద్, తా, జా. మరి ఇక్కడ కొంచెం మనం ఏమరపాటుతో ఉంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసే అక్షరాలు ఏమేమి ఉన్నాయి అంటే అలిఫ్, లామ్. ఈ 2 కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ. తేడా ఏమిటి రెండిటికి? అలిఫ్ తర్వాత అక్షరంతో కలవట్లేదు, లామ్ తర్వాత అక్షరంతో కలుస్తుంది. ఇది కూడా నిటారుగా ఉన్న గీతలాగే ఉంది, ఇది కూడా నిటారుగా ఉన్న గీతలాగే ఉంది. రెండిట్లో మనకు ఆకారంలో తేడా కనబడట్లేదు. మరి పక్కన కలుస్తుందా లేదా, పక్కన అక్షరంతో కలుస్తుందా లేదా అనేది ఇది అలీఫా లేకపోతే లామ్ అనేదా, ఇక్కడ మీకు తేడా మీకు కనబడుతుంది అనమాట. అంటే ఆ డిఫరెన్స్ ఏమిటి అంటే పక్కన అక్షరంతో కలవటం లేదా పక్కన అక్షరంతో కలవకపోవటం, దీనివల్ల అక్షరమే మారిపోతున్నది. అలాగే ఐన్ మరియు మీమ్, ఈ రెండిట్లో చూస్తే ఐన్ ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది, మీమ్ ఒక రౌండ్గా వృత్తాకారంలో ఉంటుంది, సర్కిల్గా ఉంటుంది. ఇది ఐన్ పైన వస్తుంది, అంటే ఇలా వచ్చి పైకి తిరుగుతుంది. మీమ్ ఇది కూడా కొంచెం పైనే ఉంది, కాకపోతే మరి ఆ విధంగా పైన లేదనమాట. సర్కిల్లా ఉండటం అనేది ముఖ్యము, ఇది ట్రయాంగిల్లా ఉండటం అనేది ముఖ్యం. సార్ కొంచెం జూమ్ చేయగలరా దాన్ని? కొంచెం అంటే సరిగా కనిపించట్లేదు, కొంచెం జూమ్ చేయగలరా? ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు సార్ కనబడుతుంది. ఓకే సార్. ఓకే. ఈ అలిఫ్ మరియు లామ్ రెండిటికి తేడా పక్కన అక్షరంతో కలవటం, పక్కన అక్షరంతో కలవకపోవటం. ఐన్ మరియు మీమ్, ఇక్కడ ట్రయాంగిల్ ఆకారం ఉంది, ఇక్కడేమో మీమ్ ఆకారం ఉంది. గైన్, ఫా రెండు కూడా మరి పైన ఒక చుక్క ఉంది, ఇక్కడ కూడా పైన చుక్క ఉంది. మరి తేడా ఏమిటి? ఇదేమో ట్రయాంగిల్ ఆకారంలో ఉంది, ఇదేమో రౌండ్ ఆకారంలో ఉంది. అలాగే
అలీఫ్, బా, తా, సా. సాకు చిన్న కొమ్ములా ఉండి పైన 3 చుక్కలు ఉన్నాయి. మరి షీన్ విషయంలో 3 కొమ్ములుండి పైన 3 చుక్కలు ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 చుక్కలున్న అక్షరాలు కేవలం 2 అక్షరాలు. ఇవి 2 ఇలా ఉంటాయన్నమాట. తర్వాత మనం చదువుతున్నప్పుడు దాల్, లామ్ ఇది కూడా ప్రింట్లో ఒక్కొక్కసారి దాల్ ఇలా వంపు ఇవ్వకుండా కొంచెం నిలువుగా పెడితే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది లామ్ ఏమో అని చెప్పి. లామ్ అయితే ఈ కిందకి దిగాలి. కింద ఆకారం కింద దిగింది కదా, లైన్ కిందకి వచ్చి ఇలా రౌండ్గా చుట్టుకుంది కింద. కానీ దాల్ విషయంలో లైన్ పైనే ఉంది, లైన్ కిందకి దిగలేదు. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది అక్షరాన్ని గుర్తించటంలో. ఇది అక్షరాల గురించి మీకు ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇవి. ఇక వచ్చే పాఠంలో మనం యాక్చువల్గా పదాలు చదవటానికి అవసరమైన చిహ్నాల గురించి మనం చదువుతాం అన్నమాట. వచ్చే 4-5 వారాల్లో మీకు పనికొచ్చే ఈ చిహ్నాలన్నీ ఇక్కడ ఇచ్చాను. జూమ్ చేస్తాను ఇంకా. ఓకే, కనపడుతుంది కదా ఇప్పుడు? కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, పైన ఒక గీత ఉంది, ఇక్కడ కింద గీత ఉంది, ఇక్కడ పైన ఒక సర్కిల్ లాగా ఉంది, అంటే ఒక బెలూన్ లాగా చుట్టడం జరిగిందనమాట. మరి ఇక్కడ ఫుల్ రౌండ్ ఒక సర్కిల్ ఉంది. ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, లేదా ఒకసారి హాఫ్ రౌండ్ ఉంటుంది, లేదా అసలు ఏమీ ఉండదు. ఈ మూడిటి కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అంటే పైన ఒక గీత ఉంటే దీని శబ్దం ఆ అనే శబ్దంతో వస్తుంది. అది మనం హల్లులో చూస్తే తలకట్టు అనమాట. కా 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 మీద తలకట్టు ఉంటే ఏం పలుకుతాం మనం? కా తలకట్టు కా. అల్లో అచ్చుల్లో చూస్తే ఆ. ఈ శబ్దము అక్షరం పైన తలకట్టు ఉంటే అది ఆ అనే శబ్దము ఆ అక్షరానికి చేరుస్తుంది. అక్షరం కింద చిహ్నం ఉంటే దీనికి అక్షరానికి ఇది ఈ అనే శబ్దాన్ని ఇస్తుంది. ఇది దీని పేరు అనమాట. అరబిక్లో దీని పేరు ఫత్హా. ఫత్హా అంటే పైన ఉండే గీత, కస్రా అంటే కింద ఉండే గీత, దొమ్మ అంటే పైనుండే రౌండ్గా ఉండే ఒక ఆకారం అనమాట, ఒక చిహ్నము. ఈ మూడు కూడా మనకు బేసిక్ 3 శబ్దాలని ఇస్తాయి. అవి ఏమిటి? ఆ, ఈ, ఉ. మన అచ్చుల్లో 3 వచ్చినాయి. మరి గుణింతాల్లో చూస్తే తలకట్టు, గుడి, కొమ్ము. ఆ శబ్దము పైన గీత, ఈ శబ్దము కింద గీత, రౌండ్గా ఉంటే ఊ శబ్దము. తర్వాత అక్షరం పైన అసలేమీ చిహ్నం లేకపోయినా, హాఫ్ సర్కిల్ ఉన్నా, ఫుల్ సర్కిల్ ఉన్నా అది నకారం లాగా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నకారం అంటే ఇక్కడ మన తెలుగులో ఏం రాస్తాం మనం? బా కింద మా ఒత్తి ఇవ్వాలనుకోండి, ఇది నకారం అయిపోయింది. మరి అరబిక్లో రాయాలి అంటే ఇలా రాదు. బా వచ్చేసి ఇక్కడ మీమ్ వస్తుంది, బా కింద మా ఒత్తు ఇలా వస్తుందన్నమాట. తేడా ఏమిటి అంటే బా కింద మా ఒత్తు ఇచ్చినప్పుడు ఇది అక్షరంలో కలిసిపోతుంది ఇక్కడ. మరి అరబీలో చూస్తే అలా రావట్లా. అరబీలో చూస్తే బా, ఫథా, బా, సుకూన్, మీమ్ ఈ విధంగా వస్తుంది. బా మీద సుకూన్ ఇచ్చి తర్వాత మీమ్ రాయాల్సి వస్తుంది. ఇది వచ్చే పదాల్లో మనం చూస్తాము. అంటే పైన సుకూన్ ఉన్న, ఆ సుకూన్ అంటే దీనికి ఆపటం అన్నమాట, శబ్దాన్ని ఆపుతున్నాము. ఈ అక్షరం యొక్క శబ్దాన్ని ఆపివేసి తర్వాత వచ్చే అక్షరంతో మెర్జ్ చేస్తున్నాము, దానితో కలుపుతున్నాము అన్నమాట. దాన్ని కలపడానికి ఒక బ్రిడ్జ్ లాగా పనికొచ్చేది ఈ చిహ్నము. మరి ఇక్కడ ఒక గీత బదులు 2 గీతలు ఉంటే దాని శబ్దము అన్ అని రావాలి. ఇది తెలుగులో దీనికి లేదు, కానీ అరబీలో దీని యొక్క అక్షరానికి శబ్దము అన్ వస్తుందన్నమాట. మరి కింద 2 గీతలు ఉంటే ఇన్, పైన 2 వృత్తాలుంటే ఉన్. అన్, ఇన్, ఉన్. దీంట్లో పైన 2 గీతలు ఉన్నప్పుడు అలీఫ్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది దీంతో పాటు, ఇది వేరుగా ఉండదు. దీన్ని చదవక్కర్లేదు, దీని ఆకారం మాత్రమే ఉంటుంది, కానీ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైన 2 గీతలు వస్తే దాని శబ్దము అన్, కింద ఉంటే ఇన్, పైన ఉంటే ఉన్. దేంతో వస్తుంది ఇది? ఆ, ఈ, ఊ అనే శబ్దము పైన గీత, కింద గీత, పైన 2 వృత్తాలు. దీనివలన ఈ 3 అక్షరాలు వేరవుతుంది. కానీ
చివరి శబ్దము నూన్ శబ్దమే, ఆ, ఎన్ శబ్దమే వస్తుంది, నకారమే వస్తుంది. అనే శబ్దమే వస్తుంది మూడిట్లో కూడా. అన్, ఇన్, ఉన్. మరి అలాగే దీని తర్వాత ఆ, ఇక దీర్ఘాలు తీయాలి అంటే ఆ, ఈ, ఊ రావాలి అంటే మనం తెలుగులో ఏమిస్తాము? దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము. మూడు దీర్ఘాలు మన దగ్గర ఉన్నాయి. మరి అరబీలో ఈ దీర్ఘం తీయాలి అంటే రెండు విషయాలు మనకు కావాల్సి వస్తుంది. ఒకటి, అక్షరం పైన ఒక గీత రావాలి, దానితో పాటు అలిఫ్ చేర్చాలి. ఈ రెండింటి కాంబినేషన్తో ఆ శబ్దానికి ఆ అనే శబ్దం వస్తుందన్నమాట, అంటే దీర్ఘం వస్తుంది. ఒకవేళ ఇక్కడ అలిఫ్ లేదనుకోండి, అప్పుడు అది మొదటి మనం చదువుకున్న ఆమ్, మొదట ఉన్న అక్షరము ఆ అనే శబ్దమే వస్తుంది. దీంతో పాటు అలిఫ్ చేర్చాము అంటే ఇది దీర్ఘం అయిపోతుంది. మరి అలాగే కిందున్న గీతకు యాసుకూన్, ఈ రెండింటి కాంబినేషన్ మనకు ఈ అంటే గుడి దీర్ఘం శబ్దాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి, కింద గీత ఉంటే మనం ఏ శబ్దం తీస్తున్నాము? ఈ తీస్తున్నాము. ఈ, ఈ. మరి దీర్ఘం రావాలి అంటే దీంతో పాటు యాసుకుని చేర్చాలి. ఏ అక్షరమైనా సరే కింద గీత ఉండి యాసుకుని చేర్చాము అంటే ఈ రెండింటి కాంబినేషన్ కనపడింది అంటే అది దీర్ఘము, గుడి దీర్ఘం ఉన్న అక్షరం అన్నమాట. మరి అలాగే పైన కొమ్ముండి పైన వృత్తాకారంగా ఉండి వావు సుకున్ వస్తే ఊ అంటే ఇది ఊ దీర్ఘము, కొమ్ము దీర్ఘము మనం తీయవలసి ఉంటుంది. మరి వావు సుకున్ లేకుండా ఉంటే ఏమైంది? పైన కేవలం వృత్తాకారం ఉంటే దీన్ని ఊ అని మాత్రమే అంటున్నాం. ఊ, ఊ దీర్ఘం వస్తుంది. అంటే ఆ, ఈ, ఊ. సింపుల్గా మనం తలకట్టు, గుడి, కొమ్ము. తెలుగులో అయితే తలకట్టుకు మనం టిక్ మార్క్ పెడతాము, గుడికి పైన రౌండ్ చుడుతున్నాం, కొమ్ముకు కింద ఒక కొమ్ము చిహ్నం ఇస్తున్నాము. మరి అరబీ భాషలో అక్షరం పైన గీత, అక్షరం కింద గీత, అక్షరం పైన రౌండ్గా చిహ్నం. మరి దీనికి దీర్ఘం తీయాలి అంటే ఒక అలిఫ్ ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యా సుకూన్ యాడ్ చేయాలి, ఇక్కడ వావ్ సుకూన్ యాడ్ చేయాలి. అప్పుడు అది దీర్ఘం ఇస్తుంది. మరి అలాగే మిగతా అచ్చుల్లో చూస్తే ఇంక మనకు రెండు అచ్చులు మాత్రమే ఇక్కడ వస్తున్నాయి. అదేమిటి? ఐత్వము, ఔత్వము. ఐత్వములో అక్షరం పైన గీత ఉండి వెంటనే యాసుకుని రావాలి. ఇక్కడ అక్షరం కింద గీత ఉండి యాసుకుని వస్తే గుడి దీర్ఘమైంది. కానీ అక్షరం పైన గీత ఉండి యాసుకుని వస్తే ఇది ఐత్వం అవుతుంది. అంటే పైన గీత ఉండటం తప్పనిసరి అన్నమాట. అలాగే పైన గీత ఉండి వావు సుకూన్ వస్తే ఇది ఔత్వం అవుతుంది. కానీ ఇక్కడ పైన సర్కిల్ ఆకారంలో ఉండి వావు సుకూన్ వస్తే ఇది కొమ్ము దీర్ఘం అవుతుంది. అంటే ఇక్కడ ఐత్వంలోను ఔత్వంలోను మొదటి అక్షరం పైన గీత ఉండాలి, ఇది తప్పనిసరి. ఇది కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఐత్వానికి ఔత్వానికి కామన్ ఏమిటి? అక్షరం పైన గీత ఉండాలి, ఇక్కడ కూడా అక్షరం పైన గీత ఉండాలి. తర్వాత యా సుకూన్ వస్తే ఐత్వము, వావ్ సుకూన్ వస్తే ఔత్వము. మరి అక్షరం కింద గీత ఉండి యా సుకూన్ వస్తే గుడి దీర్ఘము, అక్షరం పైన వృత్తాకారంగా ఉండి వావ్ సుకూన్ వస్తే ఇది కొమ్ము దీర్ఘము. ఇది బేసిక్ విషయాలు. ఇవి మీకు జస్ట్ ఒక ఆమ్, ఆమ్, వచ్చే పాఠాల్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఒక హైలైట్ ఇస్తున్నాను. ఒక్కొక్క విషయం మనం నిదానంగా చదువుతాం. ఒక అక్షరాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. బా మీద ఫథా, పైన గీత ఉంది. పైన గీత ఉంటే మనకి ఏ శబ్దం రావాలి? తలకట్టు శబ్దము లేదా అచ్చుల్లో ఆ శబ్దము రావాలి. అంటే ఇక్కడ రెండు విషయాలు కలుపుతున్నాం అనమాట. బా అనేది అక్షరము ప్లస్ ఆ శబ్దము కలుపుతున్నాం. బా ప్లస్ ఆ, రెండు ఏమైపోయింది ఇక్కడ? బా. బా ప్లస్ ఆ, బా. మరి ఇక్కడ బా ప్లస్ బా ప్లస్ ఈ. ఈ అనేది మనం అక్షరం ఇక్కడ గుడి తెలుగులో తీసుకుంటే అరబీ భాషలో కింద గీత వస్తుంది. కింద గీత పెడితే సరిపోతుంది అనమాట. బా ప్లస్ ఈ పెడితే బి అయిపోయింది. అలాగే బా ప్లస్
ఊ రెండు కలిపితే బూ అయిపోతుంది ఇక్కడ. బా ప్లస్ ఊ బూ. చూడండి, బా బి బూ. తలకట్టు గుడి కొమ్ము. బా బి బూ. అరబీలో ఏం వస్తున్న అక్షరం పైన? బా అక్షరం మనం చదువుకున్నాం. పైన గీత ఉంటే దాని శబ్దము పైకి వెళ్ళిపోతుంది, అంటే ఆ శబ్దం వస్తుంది. కింద గీత ఉంటే ఈ అక్షరానికి మనం గుడిస్తున్నాం, అంటే కిందకి వెళ్ళిపోతుంది శబ్దం, బి. అలాగే కొమ్ము ఉంటే ముందుకు వెళ్ళిపోతుంది, బూ. బా బి బూ. సర్కిల్ లాగా ఉండి లేదా హాఫ్ సర్కిల్ లాగా ఉండి లేకపోతే ఏమీ చిహ్నం ఏమీ లేకపోతే బ బ అంటే నకారం. ఇక్కడ దీనికి బ్రేక్ ఇస్తున్నాం అనమాట. మరి ఒక చిహ్నం బదులు ఒక ఆ, ఒక చిహ్నం బదులు రెండు చిహ్నాలు ఉన్నాయి పైన, అప్పుడు రెండు గీతలు ఉన్నాయి. బా ఫతతేన్ అంటే రెండు గీతలు ఉన్నాయి. బా ఫతతేన్ బన్ రెండు గీతలు ఉన్నప్పుడు ఈ నకారం వచ్చి చేరుతుంది. నూన్తో ఆ, శబ్దము ఎండ్ అవుతుంది అనమాట. అలాగే కింద రెండు గీతలు ఉంటే బిన్. మరి పైన రెండు వృత్తాలు ఉంటే బున్. బన్ బిన్ బున్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒకవేళ అక్షరంలో ఒక పదంలో చివరి అక్షరం పైన ఈ రెండు గీతలు లేదా కింద రెండు గీతలు లేదా పైన రెండు వృత్తాకారాలు ఉంటే ఇది తప్పకుండా ఆ పదము 100కి 100 పాళ్ళు నామవాచక పదము, అంటే నౌన్ వర్డ్ అన్నమాట. అది వర్బ్ కాదు, ప్రిపోజిషన్ కాదు, ఆమ్, ఇంకో ఇంకో ఇంకోటేమీ కాదు. కేవలం అది నౌన్ మాత్రమే అవుతుంది. ఇది కితాబున్ అంటే బున్ వచ్చినప్పుడు రెండు వృత్తాలు వస్తున్నాయి చివరిలోకి. ఆ, కుతుబున్ కితాబున్ ఈ విధంగా అన్నమాట. మరి దీర్ఘం వచ్చినప్పుడు ఎలా వస్తుంది? బా మీద గీత ఉండి దాంతోపాటు అలిఫ్ చేరింది. బా ఫథా అలిఫ్. ఈ చిహ్నాలు చూడాలి మీరు. పేర్లు కావాలంటే నేను ఇక్కడ రాసి పెట్టాను. అది మీరు మ్, చదవటానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు కూడా చదవండి. పేర్లు అక్కర్లేదంటే కేవలం ఈ చిహ్నాలు గుర్తుపెట్టుకోండి. పైన గీత అలిఫ్ ఈ కాంబినేషన్ ఉంటే దానికి దీర్ఘం తీయాలి. అక్షరం ఏది ఉంటే దాని దాని యొక్క ఇది ఆ విధంగా శబ్దం బయటికి తీయాలి. ఉదాహరణకు జీమ్ పథ అలిఫ్. ఎలా తీస్తాం దీని శబ్దము? జా. ఒకవేళ ఇది లేదు, జీమ్ ఫథ జా, దీర్ఘం లేదు. ఇక్కడ దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం ఉంది. జా జా. మరి తేడా ఏమిటి రెండిట్లో? ఒక అలిఫ్ మాత్రమే చేరిందనమాట. అలిఫ్ చేరంగానే ఇది ఆ ఆ జా జా. ఇది డిఫరెన్స్ అన్నమాట. మరి అలాగే ఇక్కడ జా కింద గీత ఉంది. కింద గీత ఇక్కడ ఫాంట్ కిందకి వెళ్ళిపోయింది, అందుకనే కనబడట్లేదు. ఇది ఆ, జీ కింద గీత ఉంది, జీ. తర్వాత దీనికి గీతతో పాటు ఒకవేళ యాసుకూన్ ఉంటే జీ, దీర్ఘం తీయాలి. జీ జీ. ఇక్కడ పైన గీత ఉంది, ఇక్కడ అలిఫ్ చేరింది, ఇక్కడ కింద గీత ఉంది, ఇక్కడ యా చేరింది. యా పైన సర్కిల్ ఉండొచ్చు, యా పైన సర్కిల్ ఏమీ లేకపోవచ్చు. రెండిట్లో ఏది ఉన్నా కూడా, సర్కిల్ ఉన్నా సర్కిల్ లేకపోయినా అది సుకూన్గానే తీసుకోవాలి. అలాగే జీమ్ దమ్మ జూ. మరి జీమ్ దమ్మ వావ్ సుకూన్. ఫస్ట్దేమో కొమ్ము మాత్రమే, జూ. రెండోది కొమ్ము దీర్ఘం, జూ. ఏమైపోయింది? జా జా. జీ జీ. జూ జూ. తర్వాత ఇది ఐత్వము. ఐత్వానికి ఏం కావాలనుకున్నాం మనం? పైన గీత తప్పనిసరిగా ఉండాలి. తర్వాత ఇది జీమ్ పైన చుక్కుంది, తర్వాత యా సుకున్. 100కి 100 పాళ్ళు పైన సుకూన్ ఇస్తారు ప్రింటర్స్. ఈ విషయంలో ఐత్వం విషయంలో సుకూన్ ఇస్తారు. జీమ్ పైన గీత ఉంది, తర్వాత యా సుకూన్. ఈ కాంబినేషన్తో మనకి ఏమైపోయింది ఈ శబ్దము? జీమ్ ఫథా యా సుకూన్ జై.
జై. అలాగే ఔత్వంతో పలకాలి అంటే ఫథా తప్పనిసరిగా ఉండాలి. తర్వాత వావ్ సుకూన్. జీం ఫథా వావ్ సుకూన్ జౌ. అంటే ఇప్పుడు జా, జా, జీ, జీ, జూ, జూ, జై, జౌ. మొత్తం అరబీ భాషలో ఉన్న శబ్దాలు ఇవే. దీనికి మించి ఇంకేమీ గుణింతాలు లేవు, ఇంకేమీ శబ్దాలు రావు. ఈ ఈ లైన్ మొత్తం నేర్చుకుంటే మీరు ఏ పదమైనా సరే మీరు చదవచ్చు. ఈ లైన్ అన్నమాట. ఇది అక్షరము ఎగ్జాంపుల్తో ఉంది. ఇది బేసిక్ అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్లో అక్షరం పైన గీత, అక్షరం కింద గీత, అక్షరం పైన ఒక సర్కిల్ అన్నమాట. మరి ఇక్కడ అక్షరం పైన సర్కిల్ లేదా హాఫ్ సర్కిల్ లేదా అసలు ఏమీ ఉండదు. ఇది అక్షరం పైన 2 గీతలు, కింద 2 గీతలు, పైన 2 వృత్తాకారాలు. మరి అలాగే అక్షరం పైన గీతతో పాటు అలిఫ్, అక్షరం కింద గీతతో పాటు యా సుకూన్, అక్షరం పైన ఒక వృత్తాకారంతో పాటు వావ్ సుకూన్. ఇది ఆ దీర్ఘాలు. తర్వాత ఐత్వము, అక్షరం పైన గీత యా సుకూన్తో పాటు, అక్షరం పైన గీత వావ్ సుకూన్తో పాటు. ఈ లైన్ మొత్తం మీరు జ్ఞాపకం చేసుకున్నారు అంటే ఇక మీరు అరబీ భాషలో మీరు ఏ పదం ఇచ్చినా మీరు చదవగలరు. అక్షరాలు మీకు తెలుసు, దాని మీద వచ్చే చిహ్నాలు మీకు తెలుసు. ఈ రెండింటి కాంబినేషన్తో శబ్దము మనకు అక్షరానికి సంబంధించిన శబ్దము బయటికి వస్తుంది. ఏమైనా డౌట్ ఉందా? దీని మీదే మనం వచ్చే వారం ప్రాక్టీస్ చేద్దాము, ఎక్సర్సైజులు చేద్దాము. ఈ షీట్ మీకు గ్రూప్లో వేస్తాను. తర్వాత ఈ శబ్దాలు మనం ఏ విధంగా తీయాలి అనేది కొన్ని అక్షరాలు ఇక్కడ రాశాను. ఇక్కడ ఇప్పుడు సమయం ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేయటం పద్ధతిగా ఉండదు. వచ్చే వారం దీని మీద మనం కింద మీరు ఏ అక్షరం కావాలంటే ఆ అక్షరం తీసుకోండి. ఇక్కడ మనం కలిసి ఈ అక్షరాల యొక్క శబ్దానికి ఏ విధంగా తీయాలి అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. 3 చిహ్నాలు ముఖ్యంగా. పైన ఒక గీత, కింద ఒక గీత, పైన వృత్తాకారం. పైన 2 గీతలు, కింద 2 గీతలు, పైన 2 వృత్తాలు. పైన ఒక గీత, తర్వాత యా సుకూన్. పైన ఒక గీత, తర్వాత వావ్ సుకూన్. తర్వాత పైన ఒక గీతతో అలిఫ్, కింద ఒక గీతతో యా సుకూన్, పైన వృత్తాకారంతో వావ్ సుకూన్. మొత్తం చిహ్నాలన్నీ ఇవే. ఓకేనా? Yes, ఓకే. sir. కరుణ గారు మీకు అర్థమైంది కదా? Yes, sir. అర్థమైంది. ఆ, ఈ షీట్ మీకు ప్రాక్టీస్ చేసుకోవటానికి ఇక్కడ కింద ఖాళీలు ఇచ్చాను. ఒకవేళ మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక పెన్సిల్ ప్రింట్ చేసుకుని ఒక పెన్సిల్తో మీరు ఇదే ఆకారాలు మీరు కింద రాసుకోవచ్చు. దీనివల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ చేయకపోయినా మీరు నోట్స్ రాసుకోవాలన్నా ఇక్కడ నోట్స్ రాసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఖాళీ వదిలిపెట్టాను. ఓకే సార్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా హారిక గారు, రాజేష్ గారు? యా ఫైన్ సార్. ఓకే. మరి సార్ ఇక్కడితో యాక్చువల్గా లాస్ట్లో అది బౌ బో ఐ కెన్ సే కో కౌ అదొక్కటి కొంచెం డౌట్గా ఉంది సార్. కో కౌ ఉంది కదా, అది ఒకటి లాస్ట్. ఇక్కడున్న శబ్దాల్లో బై, బౌ ఈ కాంబినేషన్ మనకు కావాల్సింది అక్షరం పైన గీత, తర్వాత యా మీద సుకూన్ చిహ్నము. అలాగే అక్షరం పైన గీత, తర్వాత వావ్ మీద సుకూన్ చిహ్నము. ఈ రెండింటి కాంబినేషన్తో మనకు బై శబ్దం వస్తుంది, బౌ శబ్దము వస్తుంది. ఉదాహరణకు హౌస్, మన మన మనముండే ఇల్లు, మనముండే ఇంటిని ఏమంటాం మనం? బైత్ అంటాం అరబీలో. బా, యా సుకూన్, త, బైతున్. నౌన్ కాబట్టి బైతున్. దీనికి కొంచెం స్పేస్ ఇస్తున్నాను మీకు మీకు క్లియర్గా కనపడటానికి. స్పేస్ ఇవ్వకపోయినా అది కరెక్టేనమాట. ఓకే. ఏమేమి కనబడుతున్నాయి ఇప్పుడు? బా మీద గీత కనబడింది, తర్వాత యా మీద సుకూన్ కనబడింది. ఈ రెండింటి కాంబినేషన్తో మనకి ఏ శబ్దం రావాలి? ఐత్వం యొక్క శబ్దము రావాలి. బై. బా మీద గీత ఉంది, యా సుకూన్. రెండింటి యొక్క శబ్దం ఏం రావాలి? బై. తర్వాత తా మీద దమ్మతేను ఉంది. 2 వృత్తాలు ఉన్నాయి. బైతున్. బైతున్ అంటే ఇల్లు అన్నమాట. అలాగే
నౌమ్. నౌమ్ అంటే ఏంటి? నూన్ మీద ఫథా ఉంది, వావ్ సుకూన్ ఉంది, తర్వాత మీమ్ వచ్చింది. నౌమ్. ఇక్కడ చూస్తే ఫథా తర్వాత వావ్ సుకూన్ రావటం వల్ల దీని యొక్క శబ్దము ఔత్వం శబ్దము రావాలి ఇక్కడ. నౌ, నౌ, నౌమ్. ఓకేనా? బయత్, ఇక్కడేమో నౌమ్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్. ఐ, ఔ. క్లియర్ అయిందా డౌట్ మీది? ఎస్ సార్, ఎస్ సార్, నౌ ఇట్స్ క్లియర్. ఉమ్. మనం పలికే దాంట్లో ఏమేమి శబ్దాలు వస్తాయో చూస్తే ఆ శబ్దాల్ని మనం ఏ చిహ్నాల కాంబినేషన్తో శబ్దం తీయవచ్చో చూసుకుందాం. ఇది మనకు బేసిక్ ప్రాక్టీస్ అన్నమాట వచ్చే వారంలో. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత పదాలు తీసుకుని దాన్ని మనం చదవచ్చు. ఉదాహరణకు ఇక్కడ ఉమ్, ఈ అరబిక్ భాష చాలా కాంప్రహెన్సివ్. బ. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఫస్ట్ అక్షరాలు గుర్తుపెడదాం. మనం చదువుకున్న దాంట్లో, ఈ రోజు వరకు చదువుకున్న దాంట్లో మనము ఆ నాలెడ్జ్తో ఈ అక్షరాలు గుర్తుపెడదాం. కతబ, కతబ, కా ఉంది. కతబ. 3 అక్షరాలు ఉన్నాయి కదా. కా, తా, బా. 3 అక్షరాలు మన ముందు ఉన్నాయి. కా, తా, బా. 3 అక్షరాలు ఉన్నాయి. కా పైన చిహ్నం ఉంది. కా పైన చిహ్నం ఉంటే మనకు తెలుగులో ఏం శబ్దం రావాలి? దీనిది కా ప్లస్ ఆ. కా రావాలి. తర్వాత 2 అక్షరం పైన చిహ్నం ఉంది. ఏ శబ్దం రావాలి? ఆ శబ్దం రావాలి, తలగట్టు తా. తర్వాత 3 అక్షరం పైన చిహ్నం ఉంది, బా. కథబా. సరేనా? ఓకే. ఇప్పుడు నేను దీని మీద చిహ్నం మారుస్తున్నాను. కు. ఓకే. ఇప్పుడు పైన ఈ వృత్తాకారం వచ్చింది. అంతకుముందు గీత ఉండేది, ఇప్పుడు వృత్తాకారం వచ్చింది. కు, కు రావాలి కుతీబ. ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఉటాపా. కు. ఆ, తాకు పైన చిహ్నం లేదు, కింద చిహ్నం ఉంది. కింద ఉందంటే గుడి కావాలి మనకు. తి, తి, తి. ఓకే. కు, తి. తర్వాత బాకు పైన చిహ్నం ఉంది, బా పైన అలాగే పెడదాం. కుతీబా. కుతీబా కుతి, అంటే దీని ఇది ఆమ్, ఏమంటారు ఇంగ్లీష్లో తెలీదు, కానీ దీని గ్రామాటికల్ నేమ్ నాకు తెలియదు, కానీ థర్డ్ ఇది చేసింది ఎవరో తెలియదు అనమాట దీంట్లో. కుతీబా అంటే వ్రాయబడింది. ఎవరు రాశారండి? తెలీదు. ఎవరు రాశారో తెలీదు. రాయబడింది. దీని అర్థము ఒక విషయము రాయబడి ఉన్నది. రాసింది ఎవరు? కర్త ఎవరో తెలియదు ఇక్కడ. మరి అంతకుముందు రాసిన పదంలో కథబా. కథబా రాసిన దాంట్లో ఒక వ్యక్తి, ఒక పురుషుడు దీనిని వ్రాసాడు. దీంట్లో ఎన్ని విషయాలు వచ్చేసినాయి? సంఖ్య వచ్చేసింది, ఒక పురుషుడు. తర్వాత జెండర్ వచ్చేసింది, మస్కులైన్. తర్వాత థర్డ్ పర్సన్ వచ్చేసింది. తర్వాత పాస్ట్ టెన్స్ వచ్చేసింది. 4 విషయాలు ఈ 3 చిహ్నాల్లో ఉన్నాయన్నమాట. కా, తా, బా. ఈ 3 చిహ్నాలు పైన గీత ఉంటే ఒక పురుషుడు రాశాడు. ఇది దీనిలో వచ్చే మీనింగ్. కుతీబా అంటే వ్రాయబడింది. ఎవరు రాశారో తెలీదు. ఇది ఈ చేంజ్ ఎలా వచ్చేసింది? మీనింగ్లో మార్పు ఎలా వచ్చేసింది? కేవలం ఈ చిహ్నాల వలన మార్పు వచ్చేసింది. ఇక దీంట్లోనే ఇంకో విషయం చూస్తే ఆ, కా- కాతిబ్. ఇక్కడ చూడండి, కా తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ పైన ఒక చిహ్నం ఉంది, అలిఫ్ వచ్చింది. అల్లిఫ్ వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి దీర్ఘం ఇవ్వాల్సి వస్తుంది. కా. కా, కాతీబ. పైన నేనేమి రాయలేదు కదా, చివరి అక్షరం కా. రెండోది ఈ. అలా కాతిబ్. తీబా. కాతిబ్. కాతిబ్ అంటే కాతిబున్ రావాలి యాక్చువల్గా. కాతిబ్ మామూలుగా పలకటంలో కాతిబ్ అని పలుకుతాం మనం. కాతిబున్ లేదా కాతిబ్. కాతిబ్ అంటే రచయిత, రాసిన వ్యక్తి.
దీర్ఘం ఎక్కడ ఇస్తున్నామో చూడండి జాగ్రత్తగా. మొదటి అక్షరానికి దీర్ఘం ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? పైన ఒక గీతతో పాటు అలిఫ్ వచ్చింది. సరేనా? ఓకే, ఇప్పుడు కొంచెం మారుస్తాను దీన్ని. కింద గీత, తర్వాత పైన గీత, తర్వాత అలిఫ్. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది ఇది? కితాబున్. కితాబ్. ఓకే, ఇది కితాబ్, కితాబ్ మామూలుగా వాడుక భాషలో, లేదంటే కితాబున్. కాతిబ్ అంటే రాసిన వ్యక్తి, రచయిత, గ్రంథకర్త, రైటర్. కితాబ్ అంటే పుస్తకం, రాయబడిన పుస్తకం అన్నమాట. ఇక్కడ మార్పు ఎలా వచ్చేసింది? కా కింద చిహ్నం ఉంది, తా పైన ఫథాతో పాటు పైన చిహ్నంతో పాటు అలిఫ్ వచ్చింది. ఈ మార్పుల వలన అర్థం కూడా మారిపోతుంది. అంటే ఎక్కడ దీర్ఘం తీయాలో అక్కడే దీర్ఘం తీయాలి, ఎక్కడ దీర్ఘం తీయకూడదో అక్కడ దీర్ఘం మనం తీయకూడదు. ఒకవేళ దీర్ఘం తీయవలసిన చోట దీర్ఘం తీయకపోతే అర్థం మారిపోతుంది. ఇదేమిటిది? తెలుగులో ఎలా రాస్తాం దీన్ని? లా. లా. తెలుగులో లా. దీర్ఘం ఉందా దీంట్లో? దీర్ఘం ఉందా? దీర్ఘం దీర్ఘం లేదు సార్. దీర్ఘం లేదు. మరి దీర్ఘం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? దీనికి పైన గీతతో అలిఫ్. పాటు అలిఫ్. అలిఫ్ చేర్చాలి. ఇప్పుడు ఇది దీర్ఘం అయిపోయింది. మరి మనం ఇక్కడ తెలుగులో ఎలా రాస్తాం? మనం లా. దీర్ఘం లా. ముందు రాసింది లా, ఇప్పుడున్నది లా. ముందు రాసిన దానికి అర్థం ఏమిటి ఇక్కడ? ఖచ్చితంగా, ఇండీడ్, నో. నో. ష్యూర్లీ, తప్పకుండా జరుగుతుంది అనే దానికి ఇది లామ్ మీద ఫథా ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనే దానికి మనం వాడతామన్నమాట. ఇక్కడ దీర్ఘం ఇవ్వగానే ఇది నెగిటివ్ అయిపోయింది. లేదు, కాదు, వద్దు, నెగిటివ్ దీర్ఘం అయిపోతుంది. నో అని దీర్ఘం వచ్చేస్తుంది. అంటే లా, లా. లా అంటే ఖచ్చితంగా, లా లేదు, కాదు, వద్దు. ఎంత మార్పు వచ్చేసిందో చూడండి, చిన్న ఒక దీర్ఘం వల్ల. కాబట్టి ఎక్కడ దీర్ఘం తీయాలో అక్కడ తప్పకుండా దీర్ఘం తీయాలి, ఎక్కడ దీర్ఘం తీయకూడదో అక్కడ దీర్ఘం తీయకూడదు. అది ఒకవేళ అలా చేయకపోతే అర్థం మారిపోతుంది. సరేనా? ఈ ప్రాక్టీస్ మనం వచ్చే వారం చేద్దాము. మీరు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతున్నారు కదా? నేను కొంచెం ఇక్కడ జంప్ చేశాను, అందుకనే మీకు ఈరోజు హెవీగా కనపడవచ్చు. యాక్చువల్గా చూస్తే దీనికి ఒక్కొక్క దానికి ప్రాక్టీస్ పేజెస్ ఉన్నాయి. ప్రాక్టీస్ పేజెస్ ఎలా ఉంటాయంటే పుస్తకంలో ఉన్న ప్రాక్టీస్ పేజెస్ కొన్ని పేజెస్ నేను స్కిప్ చేశాను. మీకు అవసరం ఉంది అనుకుంటే మనం ఈ ప్రాక్టీస్ పేజెస్ కూడా చదువుదాం. ఇవి చిహ్నాలతో ఉన్న ప్రాక్టీస్ పేజ్ అన్నమాట. హంజా ఆ, దీనిపైన గీత ఉంది కాబట్టి ఆ, ఈ, ఉ, హ, హి, హు, ఆ, ఈ, ఉ, హ, హి, హు, గా, గి, గు. ఇవి ప్రాక్టీస్ పేజెస్. మీకు అవసరం ఉంది అంటే వచ్చే వారం ఈ పాఠం చదువుదాం. అవసరం లేదు, మనం డైరెక్ట్గా ట్రై చేద్దాము అంటే మనం ఈ వర్క్షీట్లో ట్రై చేద్దాం. చెప్పండి. సార్ ఒకసారి నెక్స్ట్ వీక్ చదువుతాం సార్. అంటే వేరే వాళ్ళకి కూడా మనకు కూడా కొంచెం ఫ్రీ అయిపోతుంది అక్షరాల. ఈ పేజీ చదువుదామంటారా? ఎస్ సార్. ఓకే, వచ్చే వారం ఈ పేజీ చదువుదాం. మీకు యాప్లో కనుక ఈ పేజీ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా చదువుకోవచ్చు.
దీని పేరు మీరు చెప్పవలసిన అవసరం లేదు. దీని పేరు ఫథా, కసరా, దొమ్మ. డైరెక్ట్గా మీరు పైన గీత గుర్తుపెట్టుకోండి, కింద గీత గుర్తుపెట్టుకోండి, పైన సర్కిల్ గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటి కాంబినేషను ఆ, ఈ, ఊ అనే శబ్దం ఇస్తుంది అనమాట. ఇది ఒకటి. రెండో ప్రాక్టీసు, రెండు గీతలు ఉంటాయి. పైన 2 గీతలు ఉంటే ఎలా చదవాలి? ఇది పైన 2 గీతలు ఉంటే మన్, మిన్, మున్. నకారం వస్తుంది కదా చివర్లో, అందుకనే ఆతో పాటు నకారం. మీమ్ అక్షరము, మీమ్ 2 గీతలు ఉంటే మన్, మిన్, మున్. ఇది రెండో ప్రాక్టీసు. ఇక మూడో ప్రాక్టీస్లో సార్ 2 గీతలు వచ్చినప్పుడు కంపల్సరీగా అలీఫ్ వస్తుంది అంటారు అన్నిటికీ. 2 గీతలు ఉంటే అలీఫ్ తప్పకుండా వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ చూడండి, ఫథా పైన గీతతో పాటు అలీఫ్ వచ్చింది, ఇక్కడ దీర్ఘం వస్తుంది. ఇది బా, బూ, బీ. ఇక్కడ చూస్తే ఒక అలీఫ్ ఎక్స్ట్రా కనబడుతుంది వావుతో పాటు. ఇది ఆకారానికి కనపడుతుంది, కానీ దీనికి చదవటంలో ఎలాంటి దీని శబ్దము మనం తీసుకోము, దీన్ని వదిలిపెట్టేస్తాము. మనకు కావాల్సింది ఈ 2 కాంబినేషన్ అనమాట. ఒక సర్కిల్ లాగా ఉండి వావు ఉంటే చాలు. దీని మీద చిహ్నము సుకూన్ చిహ్నం ఉన్నా, సుకూన్ చిహ్నం లేకపోయినా ఇది కొమ్ము దీర్ఘము, ఇది దీర్ఘము, కొమ్ము దీర్ఘము, ఇది గుడి దీర్ఘము. ఎందుకంటే కింద గీత వచ్చింది, తర్వాత యా చిహ్నం వచ్చింది. ఈ రెండిటి కాంబినేషన్లో గుడి దీర్ఘం అయిపోయింది. మరి అలాగే ఐత్వము, ఔత్వము చూడాలి అంటే పైన ఒక గీత వావ్ సుకూన్, ఇది ఔత్వము. పైన ఒక గీత యా సుకూన్, ఇదేమో ఐత్వము. ఇవన్నీ ప్రాక్టీస్ పేజీలు. ఇవి ప్రాక్టీస్ పేజ్లో మీకు ఒకసారి చదువుకుంటే మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత మనం వర్క్షీట్ మీద మనం కాంబినేషన్ చూడవచ్చు, దాన్ని డిఫరెంట్ లెటర్స్ యొక్క కాంబినేషన్. ఇది పదాలు అనమాట. ఇది మీకు ఎప్పుడైతే ఈ చదవటం వచ్చేసిందో ఈ పదాలు కూడా చదువుకోవచ్చు. ఈ పదాలు ఎక్కువగా ఖురాన్ పదాల నుంచి తీసుకున్న పదాలు. మనం వాడుక భాషలో ఉన్న పదాలతో నేను వర్క్షీట్, మన పుస్తకం ఉంది కదా బైనైతే, దాంట్లో నుంచే మీరు డైరెక్ట్గా చదువుతారు. కానీ ఓకేనా? ఓకే ఓకే, మరి ఇంతటితో మరి ఆపుదాము. అందరికీ గుడ్ నైట్. వచ్చే వారం, ఈరోజు కొంచెం ఎక్కువసేపు తీసుకున్నాను, సారీ ఫర్ డిలే. ఇది మీకు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీకు ప్రాక్టీస్ కోసం పనికొస్తుంది. వచ్చే వారం గుణింతాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే ఇక మీరు బేసిక్ అరబిక్లో పదాలు చదవటానికి అవసరమైన జ్ఞానం మొత్తం వచ్చేసినట్టే. ఈ ఈ గుణింతాలు ప్రాక్టీస్ చేయడానికి ఒక 2-3 వారాలు కావాలి. దాని తర్వాత మీరు పదాలు డైరెక్ట్గా చదువుకోవచ్చు. ఓకే అండి, మరి గుడ్ నైట్ అందరికీ. వచ్చేవారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. సార్, థ్యాంక్ యూ సో షీట్ మచ్ సార్. షేర్ చేయండి సార్. నేను షీట్ షేర్ చేస్తాను, అందుకోసమే తయారు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే.